ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఈరోజు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18 to 25 ఇన్ ద మంత్ అని చూపిస్తుందండి. ఇది సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇది పేరోల్ సంబంధించి ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలు మరియు పెన్షనర్లు తమ పెన్షన్లను ఈరోజు సబ్మిట్ చేసుకోండి. మీ డీడీఓ గారిని మీ ఎస్టీఓ గారిని రిక్వెస్ట్ చేయండి. ఈరోజు నుంచి ఈ విధంగా రెగ్యులర్ పేరోల్ బిల్స్ ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ పనిలో ఉండండి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. సచివాలయంలో ఈ నెల 27న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 28వ తేదీకి వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల 28న ఉదయం 11 గంటలకి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆధార్ క్యాంపుల షెడ్యూల్ మారింది. టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ సర్వీసులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆపరేటర్లకు ఆన్లైన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఇటీవలే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లు తమ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఐటీ రీఫండ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ తాజాగా హెచ్చరించింది. ముఖ్యంగా ఫేక్ కాల్స్, పాపప్ నోటిఫికేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది. నకిలీ సందేశాలు, కాల్స్ను నమ్మి మోసపోవద్దు. ఎటువంటి మెసేజ్ వచ్చినా వెంటనే అధికారిక ఖాతాలను చూసి ధృవీకరించుకోవాలి. తెలియని వారికి వివరాలు ఇవ్వద్దు. అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దు అని సూచించింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. విద్యుత్ బిల్లులను గతంలో మాదిరి మొబైల్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లులు చెల్లింపును సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లు భారత బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్లోకి మారడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారాను బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్పిసిఐకి చెందిన భారత్ బిల్ పే లిమిటెడ్ బీబీఎల్ సీఈఓ నుపూర్ చతుర్వేది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జూలై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లింపులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసి అర్హత ఉన్న చాలామంది రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ మొత్తం చేతికి అందింది. మరికొందరికి మాత్రం ఆదాయ పన్ను శాఖ నుంచి డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఎలా సరిచేసుకోవాలి తెలుసుకుందాం. వచ్చిన ఆదాయానికి ఆధారమైన ఫామ్ 26AS వార్షిక సమాచార నివేదికలో ఉన్న మొత్తానికి రిటర్నుల్లో నమోదు చేసిన ఆదాయానికి వ్యత్యాసం ఉన్నప్పుడు రిటర్నుల్లో తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసుకోవాల్సిందిగా పన్ను విభాగం ఈ నోటీసులను అందిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో రిటర్నులను సరిచేసుకునేందుకు రివైజ్డ్ రిటర్నులను దాఖలు చేయాలి. ఫామ్ 26AS ఏఐఎస్లో ఉన్న మొత్తాల్లో ఏవైనా తేడా ఉందా చూసుకొని వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత సరిదిద్దిన రిటర్నులు సమర్పించాలి. ఆదాయం వచ్చిన తీరును బట్టి రిటర్నుల ఫారాలు మారిపోతుంటాయి. వ్యాపారం లేదా కమిషన్ల ద్వారా వచ్చిన మొత్తాలను ఇతర ఆదాయాలుగా చూపించడం, షేర్లు విక్రయాలు, ఇతర మార్గాల్లో వచ్చిన మూలధన లాభాలను తెలియజేయకపోవడం, ఐటీఆర్ ఫామ్ 2కు బదులు ఐటీఆర్ 1ను ఎంచుకోవడం ఇలాంటివి పలు సందర్భాల్లో డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు అందుతాయి. మరి ఏం చేయాలి? ముందుగా నోటీసు ఎందుకు వచ్చిందో నిశితంగా పరిశీలించండి. ఆదాయాలను సరిగ్గా నమోదు చేయడం,
ఫామ్ ఎంపికల్లో పొరపాటు ఉంటే సరైన పత్రాన్ని ఎంచుకోండి. తగిన ఆధారాలతో తిరిగి రిటర్న్లు దాఖలు చేయండి. కొన్నిసార్లు సమాధానం ఇస్తే సరిపోతుంది. రెండిట్లో మిమ్మల్ని ఏది చేయాలని కోరారో నోటీస్ చూస్తే తెలుస్తుంది. పన్ను చెల్లింపు మూలం వద్ద పన్ను కోత TDS ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్కు సంబంధించి ఫామ్ 26ESలో తెలియజేసిన మొత్తానికి రిటర్న్లో మీరు నమోదు చేసిన వివరాలకు తేడా ఉన్న రిటర్నుల ప్రాసెసింగ్లో ఇబ్బందులు వస్తాయి. దీనిని గుర్తిస్తే సరైన వివరాలతో రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయాలి. ఫామ్ 26ESలో పూర్తి వివరాలు లేకపోతే TDS చేసిన వారిని సంప్రదించాలి. డిఫెక్టివ్ రిటర్నులు వచ్చిన తర్వాత సాధారణంగా 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. నోటీసుకు సరైన సమయంలో స్పందించకపోతే రిటర్నులు చెల్లకుండా పోతుంది. ఈరోజు CFMS వెబ్సైట్లో రెగ్యులర్ పేరోల్ సైట్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఇది 18 నుంచి 25 వరకు ఉంటుంది. మర్చిపోవద్దండి, ఎవ్రీ మంత్ మనం చేస్తాము 18 నుంచి 25 డేట్స్లో. ఇప్పుడు కూడా అలాగే ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని సకాలంలో సబ్మిట్ చేయండి. శాలరీస్ మరియు పెన్షన్లు త్వరగా జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.